వెలుగు. రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ హాజరైన గవర్నర్, సీఎం, మంత్రులు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఎట్ హోమ్ నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె గౌరవ విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సీఎం రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల లీడర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డిని ఒప్పుకోవచ్చా? ఎందుకంటే ఈడున్నది ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని మనము మెచ్చుకోవాలి. ఇగో ఇట్లా ద్రౌపది ముర్ము గారి పక్కన కూర్చునే అర్హత సాధించిండు ఒక ఓటుకు నోటు నిందితుడు. ద్రౌపది ముర్ము గారి పక్కన కూర్చొని, ఈ దేశ ప్రథమ పౌరురాలు పక్కన కూర్చొని ముచ్చటించే అంత స్థాయికి ఎదిగిందంటే రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకోవచ్చు, అప్రిషియేట్ చేయవచ్చు. ఒక ఓటుకు నోటు నిందితుడు ఆయన. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇట్లా ఎంతమంది ఆయనకు రాష్ట్రపతి గారితో పాటు ఆయనకు కూడా గౌరవ వందనం చేయవలసిన పరిస్థితి. అది పవర్కున్న ప్రాధాన్యత. చూడండి, గవర్నర్ల మధ్యలో ఒక మిలిటరీ వీళ్ళకు సెక్యూరిటీగా ఉండి, సరే ఇక్కడ రాష్ట్రపతి గారి కోసం మిలిటరీ వచ్చిందేమో, కానీ రేవంత్ రెడ్డి గారు అయితే ఆ దర్పాన్ని, ఆ అధికారాన్ని అనుభవిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు కదా. అంటే ఈ దేశంలో భయంకరమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వాళ్లకు, లేకపోతే ఏదైనా ఊహించని క్రైమ్ చేసిన వాళ్లకు ప్రజల అధికారం కట్టబెట్టి ఏ విధంగా రాజభోగాలు అనుభవించేలా చేస్తారో చూడరు. ఇది మామూలు దర్పమా? ఇది మామూలు గౌరవమా? చూడండి, మామూలు గౌరవం. ఏ లెఫ్టినెంట్ కర్నల్ కావచ్చు ఆయన, లేకపోతే మేజర్ కావచ్చు ఆయన, కనబడతలేదు ఇక్కడ. కానీ ఈ షర్ట్ మీద ఏమున్నదో సరిగ్గా కనబడతలేదు. కానీ వాళ్ళు కూడా గౌరవ వందనం చేసే స్థాయికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళిందంటే ఆ విషయంలో ఆయన ఒప్పుకోవచ్చు మనం. ఇది గ్రేటే రేవంత్ రెడ్డి గారి విషయంలో. ఒక ఓటుకు నోటులో ఇరుక్కొని 8 నెలలు జైల్లో పడి A1గా ఉండి అసలైన రాజకీయ భవిష్యత్తు ఏంటిదో అనుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కేవలం ఆ 5-6 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయిందంటే ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ బీజేపీ పార్టీ కావచ్చు, నేరస్తులకు ఒక అడ్డాగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిందితులు, నేరస్తులు రాష్ట్రపతి గారి పక్కన కూర్చునే అంత గొప్ప గౌరవం దక్కించుకున్నారంటే ఈ విషయంలో నిజంగా రేవంత్ రెడ్డి గారికి మీ సెల్యూట్. ఎందుకంటే మీరు ఎన్ని వ్యూహాలు పన్నితే ఈ స్థితికి రావాలి, ఎంతమందిని మేనేజ్ చేసి ఉంటే ఈ స్థితికి రావాలి. మేనేజ్ చేయడం కూడా ఒక కళే, ఒక ప్రతిభే. ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలో, ఎవరిని ఎట్లా దారికి తెచ్చుకోవాలో, ఏ వ్యూహంతో ముందుకు పోవాలో, ఏ వేదిక మీద ఉంటే ఈ స్థితి దాకా రావచ్చో ఆయన వ్యూహాలన్నీ చాలా గొప్పగా సాగుతున్నాయి కదా ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఎన్నిసార్లు ఆయన సెల్యూట్ చేయవచ్చు. ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళడానికి ఆయన నేరం చేసిండా, పైసలు పంచిండా, దందాలు చేసిండా అనేది పక్కన పెడితే ఏ స్టేజ్లో ఎవరిని కాకబట్టాలో, ఏ స్టేజ్లో ఎవరిని సెల్యూట్ కొట్టాలో, ఏ స్టేజ్లో ఎవరికి పైసలు ఇవ్వాలో చక్కగా ఇచ్చుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అది అందరి వల్ల అయ్యే పని కాదు. అది ఎప్పటి నుండో ఉన్నాడు దామోదర్ రాయనరసింహ కాంగ్రెస్లో, ఎప్పటి నుండో ఉన్నాడు బట్టి విక్రమార్క గారు. పైగా బట్టి విక్రమార్క గారి అన్న మల్లురవి గారు డైరెక్ట్ సోనియా గాంధీ గారికి అత్యంత క్లోజ్. ఏమా హేమీలు ఉన్నారు కాంగ్రెస్లో, ఏమా హేమీలు, వృద్ధ జంబూకాలు అంటారు కదా, జానారెడ్డి గారు కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంతమంది ఉన్నా జస్ట్ 6 సంవత్సరాలల్లో వాళ్ళందరినీ మేనేజ్ చేసి సీఎం సీట్లో కూర్చున్నారు.
ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు తోపే మరి నిజంగా.